కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పాలకుర్రులో ఆంధ్ర యానం సరిహద్దు వివాదంపై నిర్వహించిన గ్రామసభ వివాదాస్పదమైంది. ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా గ్రామసభ నిర్వహించడంపై అఖిలపక్ష నాయకులు అధికారులను నిలదీశారు. ఆర్డీఓ సమక్షంలో ప్రజలందరితో బహిరంగ గ్రామసభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. భూ వివాదంపై సమగ్ర సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. మన భూములట్టుగా ఆయన చెప్పే నైతిక హక్కు ఆయనకు లేదు. ఆయన చెప్పాడు, ఆయన ఆయన నిర్లక్ష్య వైఖరి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇక్కడ పెట్టమన్నట్టుగా మీకు ఏమన్నా రిటర్న్ గా కాగితం ఇచ్చారా? మా ఫోన్ వాయిస్, మాకు కూడా ఫోన్ వాయిసే. ఇది నమ్మాలా? ఒక మండల మేజిస్ట్రేట్గా మేము వాటిని నమ్ముతాం, కానీ ఇది న్యాయమా? ఏదేమైనా ఒక సర్కిల్ ఉంటుంది, పలానా తేదీన గ్రామసభ పెట్టండి, పలానా తేదీని సమస్య పరిష్కరించండి అంటారు. ఏమీ లేకుండా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ అంటున్నారు, ఆర్డీఓ గారు ఇన్స్ట్రక్షన్స్ అంటున్నారు, మీరు మీటింగ్ పెట్టామంటున్నారు. ఇది ఒక ఉన్నతాధికారిగా మీరు చెప్పింది మేము వినాలి కానీ వింటున్నాం, కానీ అది కరెక్టా? మనకి ఇక్కడ పంపించి పోలేకూరు పంచాయతీకి అవగాహన సదస్సు పెట్టమన్నారు. అవగాహన సదస్సు పెట్టాలంటే కనీసం 24 గంటలు, అర్జెంట్ అయితే 24 గంటలు, కొంచెం టైం ఉంటే కనుక 48. నమస్కారం. మనకి సంబంధించి ఆంధ్రాకి యానానికి సంబంధించి గత 3 నెలల నుంచి కూడా సరిహద్దు వివాదం జరుగుతుంది. మన తాళ్ళ మండలం పోలేకూరు పంచాయతీ తూర్పుపేట దగ్గర యానం అధికారులు. కర్నూలు జిల్లా ఆదోనిలో అత్యాధునిక